हाय हेलो दोस्तों, वेलकम बैक टू माय चैनल दिनेश शो। आज हम अन्नमय मूवी के नेक्स्ट पार्ट के रिएक्शन देने वाले हैं, तो चलिए बिना किसी देर के शुरू करते हैं अपने रिएक्शन। शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नमोस्तुते। ఏంటి బావ అలా చూస్తున్నా? ఒక రోజు మీరిద్దరూ కలిస్తే ఒకటి అన్నారు, గుర్తుందా? ఇప్పటికీ ఎప్పటికీ అదే మాట అంటా? కాదు, ఆ మాట అబద్ధం. బావా, మీరిద్దరూ కలిస్తే ఒకటి కాదు, మనం ముగ్గురం కలిస్తే ఒకటి కాదంటారా? పిల్లలందరికీ మీ తాతగారికా మీ తండ్రి గారికా ఓహో మీ తల్లి గారికా మీకా మీ రెండో ఆవిడకా జీవాత్మలందుండు చిలక, జీవాత్మలందుండు చిలక. ఆ పట్టిలో పెడుతున్నది అన్నమయ్యలా ఉన్నాడే ఆ మహానుభావుడే పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర వదిలేసి శేష జీవితాన్ని స్వామివారి దగ్గర గడిపేద్దామని భార్యలతో తిరుపతి వెళ్తున్నాడు. మనం కూడా తిరుపతి వెళ్తామా? అయ్యో, వైకుంఠంలో ఉన్న విరజానదే ఈ కోనేరే వెలిసింది. ప్రతి పుణ్యనదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి, కానీ ఈ కోనేటికి మాత్రం నిత్య పుష్కరాలే. స్నానం చేసి పునీతులవుదాం. ఎందుకు ఈ హడావిడి? కోనేట్లో దేవుడికి ఏదైనా ఉత్సవం చేస్తున్నారా? దేవుడికి కదమ్మా, మా దండనాథుడి గారి రెండో దేవికే జల జలకోత్సవాలు. అది చూడండి. This guy never changes. అలాగా ఉంటాయి. మన ఇద్దరం దిగితే సలసల కాగిపోతే నా కుడుకుల కలకండ. యో, ఏంటయ్యా అన్యాయం? మీ ఆడవాళ్ళు స్నానం చేసేదాకా మేమెందుకుండాలయ్యా? ఏంది మే, ఎందుకు ఆగాలనా? దా నీకు కూడా స్నానం చేపిస్తా. రే తోసేయండి దీన్ని. దండనాథ, నువ్వెప్పుడు వచ్చినావు బా నా కొండకే? ఏంది బా అట్టా చూస్తా ఉండవా? ఇది నా కొండే. నువ్వు ఇక్కడ కావాలంటే పిచ్చి పాటలు పాడుకో, పొల్లుడు దండాలు పెట్టుకో, పొంగల్ ముద్దలు తిను, అంతేగాని నా ఎవ్వరు తల దూర్చు మాక, తల లెగిసిపోతాది. నీ ఆగడాలు ఆపకపోతే పోయేది నా తల కాదు, నీ తల బిరుసు. ఈ భక్తులే పోగొడతారు. ఏంటి ఈ భక్తులు పోగొట్టది? ఉడుగుతారా? ఉడగమా ఉడగమనియా. అన్నమయ్య, ఇవాళ నేను పెడుకొని పోయి మా మహారాజుకి చెప్పి నిన్ను ఉప్పు పాత్ర ఇస్తా. That's your mistake, man, not his. భంగారే భంగ, అఖండ భూమండలాధిపతులమని, గండర గండులమని, చండ ప్రచండులమని, ఉత్తండ దౌర్ధండులమని, మహోన్నతులమని పిప్పిణి సమంతరాజులచే ప్రస్తుతులు పొందితే సర్వం సహా సర్వభౌములమైతేమి, సమ్రాట్టులమైతేమి, అయినా మా ఎదులో ఏదో కొరత కొరకొరలాడుచున్నది. పదమసింహులకు కొరత? అవును మహామంత్రి, మా కళ్యాణోత్సవం గురించి రాజ్యంలో కన్నె పిల్లలందరూ కలవరపడి కథావికలమైపోతున్నారని విన్నాం. ఈ కొరత తీరేదేలా? అదెంత పని మహాప్రభు. దేశ విదేశాల సుందరాంగుల చిత్రపటాలతో పేరయ్యలను సిద్ధంగా ఉంచాం. డైలాగ్ ఒకటే డెలివరీ ठीक మహారాజా, ఈ కోనంగి కొంగర దేశపు శృంగి మహారాజులం గారి పుత్రిక, పేరు బృంగి. భృంగి? చూస్తే చాలు చురుక్కుమంటుంది, Facial expressions, తాకితే yeah. చాలు తరుక్కుపోతుంది. వాగుడు చాలు, తెర తొలగించు, చూపించు. నయనానందకరీ. కళ్ళు జిగేయమన్నాయా మహారాజా? కళ్ళు జిగేలు మనడం లేదు, గుండె గుబేలుమంటోంది ఆ పిల్ల మెల్లకళ్ళను చూసి. మెల్లకళ్ళు అదృష్టానికి చిహ్నం మహారాజా, లాగించమంటారా? లాగిస్తా. మహామంత్రి ప్రభు, ఇంత గొప్ప సంబంధం తీసుకొచ్చిన ఈ పేరయ్య పిల్లకను
పెద్ద ఏనుగు తోకకు ముడి వేసి ఊడేదాకా లాగించండి. మహారాజా నన్ను మన్నించండి మహారాజా, నన్ను వదిలేయండి. తదుపరి కొంకిని దేశాధీసులైన కుమర మహారాజులు దారి ముద్దుల పట్టి పేరు క్రోని. క్రోణి. కోని కేసానా మే తమగా ఉంటుంది పరికిందండి ప్రభు. ఈ ముఖ్యముడి కుక్కెముడా ఉంది. ఎవరికి చిక్కని మీ ఉదయాన్ని కుక్కమై పట్టేస్తుంది ఈ ముక్కు. చింతకాయ తుక్కు. మహామంత్రి ఈ చిక్కిన శాస్త్రిని బొప్పట్ల పెనంపై వేయించి బొప్పలు పుట్టించండి. Oh my God. ప్రభు ప్రభు Why? पसंद नहीं तो पसंद नहीं, क्यों पनिशमेंट देना? Oh. Oh, no. Okay. Fixed. Marriage alliance. ఏమి అతిలోక లావణ్యము. खूबसूरत है यार. इसमें लेडीज ना जितना ट्रेडिशन तैयार होती है बहुत बहुत అని खूबसूरत है. ముద్ర విన్యాసం చేసి తీరవలసింది. महाराजा బంగారే భంగ. దండం పెట్టాలని కూడా తెలియదా దండనాయక. దండం ఉందా? అది పెట్టడానికి కూడా ఇది లేకుండా చెయ్యి ఇరిచేసాడు మహాప్రభు. ఎవడు వాడు? అన్నమాచార్యుడనే పెద్ద భక్తుడు ఎంత ఎక్కువ కాడు మహాప్రభు. అడుండ్లా అడు కొండకు వచ్చేసినాడు. వచ్చి ఎర్రి పాకంలా అవన్నీ బాగుతా ఉంటాడు సానే. పాడి మన ఏరియాలో ఉండా ఆయన ఎంటేసి తిరుగుతూ ఉంటాడు ప్రభు. ఏయ్! ఉండి కాసులు ఉండా Negative ఆస్కారానికి బంప బయలేదంట. ఓయ్! range लेने के लिए. తిరుగుతాం అధికారం ఉండా అదే ముందేసే ఉన్నాడు సానే. మరి నువ్వేం పీకుతున్నావు అక్కడ? ఇదేంటి అని గట్టిగానే అడిగాను సరే. ఆ అడిగినందుకే రెండో తూరు ఎముకలు ఎరగొట్టేసి నీకు చెప్దామని ఇట్లా పరిగెత్తుకుంటా సానే. కండ బలం చూపించుకోరా అంటే పిక్క బలం చూపించుకున్నావన్నమాట. నీకు సిగ్గు లేదు, మాకు తీరిక లేదు. ఈ రోజు మేము మరో రాజ్యానికి స్వయంవరం కోసం వెళ్ళబోతున్నాం. అక్కడ మా కండ బలం చూపెట్టి ఆ సుందరాంగిని చేపట్టి ఆ తరువాత మేము తిరుమలకి వస్తాం. ఆ విప్లవకారునికి పెళ్లి చేస్తాం. पहले యువరాజులారా, మా కుమార్తె స్వయంవరానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఆపండి. ఈ పెనుగొండ రణచండ గండబేరుండో రాకుండానే ఈ స్వయంవరం జరిపించడానికి నీకెన్ని గుండెలు రాజమామా. ఈ తప్పు చేసినందుకు నిన్ను गुस्सा करता. ఎందుకు? అదుగు తెరచాటు నుండి దొంగ చూపులతో మా సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ రే రాజా రీరి రాజా అంటూ మా కోసం రెపరెపలాడిపోతున్న నీ కుమారి మా కుమారి పూరేకు సోకు నిన్ను మన్నించమంటుంది మామా. అవును, ఈ ఆసనాల మీద కూర్చున్న ఉల్ఫాగాళ్ళంతా ఎవరు? వారు కూడా మీలాగా స్వయంవరానికి విచ్చేసిన రాకుమారులు. తొక్కలేం కాదు. రాజు పొడుగు దేశం పొడుగు రాజులం. ఏ దేశం? పొడుగు దేశం. పొడుగు దేశం. చూడు రాకుమారా, శుభప్రదంగా స్వయంవరం జరగవలసిన సభాభవనాన్ని సంగ్రామ రంగంగా మార్చడం సంప్రదాయం కాదు. చావుంటే సత్తా ఉంటే స్వయంవర పరీక్షలో నెగ్గి మా కుమార్తెను చేపట్టు. ఏమిటా పరీక్ష? 3 ప్రశ్నలు. ప్రశ్నల? రాజమామ, స్వయంవరం అంటే రాజమామ. ధనస్సుల్ని ఎత్తి వెరచమనాలి, కొండల్ని పిండి చేయమనాలి, గురి చూసి చేపల్ని కొట్టమనాలి. అంతేగాని పిట్ట కథలు చెప్పు, పొడుపు కథలు విప్పు అనడం కాదు. ఓహో, అంతటి ఘనుడమా? అది చూస్తాం. నవ్వాపి చెప్పు. ఎవరక్కడ? ప్రభు, ఆ విల్లంబు ధనుస్సు సభా మధ్యంలో పెట్టు. ఆ పండు నెత్తి మీద పెట్టుకో. ఆ భటుడికి పిసరంతైనా గాయం కాకుండా ఆ పండుని పగలగొట్టాలి. అలా పగలగొట్టిన వారికి మా కూతుర్ని కట్టబెడతాం. రాకుమారులారా, ఏ పులకరే తమరేమిటి బాబు? ధీరాలు పలికారుగా వాక్కురా అదే. बटू को కొట్టను, क्यों కొట్టలేను. टारगेट बना रहे हैं आप? అపరాజమామ, నిజానికైనా కయ్యానికైనా సమానమైన వాళ్ళనే చూసుకోవాలి. అందుకని అందుకని
No. Is he going to make him the target? ఏమిటిది? బాదం పప్పు. అయితే ఏమిటిప్పుడు? ఇదేమిటయ్యా? పప్పు నానెత్తిన పెట్టావు, పప్పు పగల కొడతావు. పప్పు తీసావు, తలకు గురి పెడతావద్దు. గుడ్డిలాడి, ఒక్కసారి ఇలా వస్తే మీకు చిన్న వినోదం చూపిస్తా. వినోదమా? నేను సిద్ధం. మత్తు కళ్ళ మన్ని వర్ణాల తర్వాత తడిసిపోతుంది నాకు. కమలవయ్యా, అదేమిటయ్యా అటు తిరిగి ఇటు ఎక్కువ పెట్టావు? ఇటు చూసి అటు కొట్టడమే మా మాయాజాలం మామా. మామా పగిలిందా? बाल बाल बच गए. రెండు ముక్కలైంది అల్లుడు. అల్లుడు ఓకే కన్ఫర్మ్. అలా అల్లుడు గారు, అలా మీ ధనుర్విద్యా నైపుణ్యం అపూర్వం, అద్భుతం, అమోఘం. అమ్మా, మాలికాధారణం చెయ్యి. डायरेक्ट आ गए शादी करके यहाँ. स्माइल चली गई. गुस्सा आ रहा है. खुशी चली गई गाने सुनने की. దేవి, గాయకుణ్ణి మట్టు పెట్టకుండా మన ఆస్థాన గాయకుణ్ణి చేస్తే నాకు ఆనందంగా ఉంటుంది ప్రభు. అటులనా? అటులనే మాకు ఆ గానము నచ్చినది. మేము సంగీత ప్రియులము కదా. అంతేకాక తొలిది తరువాత మీరు కోరిన తొట్ట తొలి కోరిక ఇది. కాదనలేం. కండబలం ప్రదర్శించం, రాజకీయం ప్రదర్శిస్తాం. మహాగాయకులకు మంగిడీలు శ్రీనివాస కృపా కటాక్ష సిద్ధిరస్తు. మీరు వెలుగుండ మహాసామ్రాజ్య మార్తాండులం, విద్వాంసులకు విధేయులం, సరసులం, సాల్వ నరసింహ నామధేయులం. మీ గురించి విన్నాం, మిమ్మల్ని కలుసుకోవాలని స్వయంగా కదిలి వచ్చాం. మేము శ్రీవారి ఆస్థాన దాసులం. ఆ స్థానం వదిలే ఎక్కడికి రాలేం. మీ పాటలకు పట్టాభిషేకం చేయిస్తాం. క్షమించండి. ధనకనక వస్తు వాహనాలు, అగ్రహారాలు అన్నీ సమర్పించుకుంటాం. మీరైనా చెప్పొప్పించండి. కళాకారుల ప్రతిభ రాణించాలంటే రాజాశ్రయం కావాలని పెద్దలంటారు. మీ పాటలు 10 మందికే కాదు, ప్రజలందరికీ అందాలి. అందుకు ప్రచారం కావాలి. అలాగని శ్రీనివాసుడే సంకల్పించి వీళ్ళని పంపాడేమో. ఆ శ్రీనివాసుని సంకల్పం అదే అనుకుంటే అలాగే కానివ్వండి. ధన్యులం. మహామంత్రి ప్రభు, సంకీర్తనాచార్యుల వారి ప్రయాణానికి వెంటనే ఏర్పాట్లు చేయండి. ప్రభు. ఎరగదీతానని వచ్చా ఇట ఎదురుకొట్టేందుకురా?
పెళ్ళి అంటే అంతేరా మరి. ఎప్పుడు తాళ్ళు చదువుతారో ఎప్పుడు తాళ్ళు తాగుతారో ఆడకే తెలియదు మరి. बीच में थोड़ा म्यूजिक म्यूट करना पड़ेगा, अदरवाइज वीडियो विल बी ब्लॉक्ड। సంకీర్తనాచార్య, మధురమైన మీ గానంతో మమ్మల్ని ఈ సభని ఆనందడోలికల్లో ఉలాడించవలసిందిగా మా ప్రార్థన. इसमें जिस तरह से मोहन बाबू जी को इंट्रोड्यूस किया गया है, लाइक उनका कैरेक्टर कैसा है, लाइक प्लेफुल है, नॉटी है, रोमांटिक है, और यू नो ही इज अथॉरिटेटिव है, बट फिर भी वो दिखाते हैं कि जहां जहां झुकना है वहां झुक सकते हैं। तो उनका डायलॉग डिलीवरी बहुत अच्छा लगा मुझे। एंड रोजा, शी लुक ब्यूटीफुल इन एवरी ड्रेस इन दैट अस्मदिया सॉन्ग। एंड पता नहीं अभी आगे देखना है कि अन्नमैया जी को कितना बूस्टअप मिलेगा गाने को और लिखने के लिए, क्योंकि जिस तरह से वो बोल रहे थे ना कि 10 या 20 लोगों को नहीं, बहुत सारे लोगों को आपका गाना पहुंचना चाहिए, तो इसलिए वो मान जाते हैं ये सोच के कि भगवान ने इन लोगों को भेजा है ताकि मेरे गाने सबको सुनने को मिले। तो पता नहीं आगे क्या होगा, देखते हैं अगले रिएक्शन में। तब तक के लिए बाय।